చైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీకి ముందు నాగ చైతన్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కస్టడీ. ఈ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్‌కి దగ్గర వస్తుంది. అయితే ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయ్యింది. ఆ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య గారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ థాండేల్ మూవీతో ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాగ చైతన్య గారి కెరియర్‌లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ థాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, సాయి పల్లవి ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థాండేల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈమె తెలుగులో యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ శ్యామ్ సింగారాయ్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. అప్పటి నుంచి తెలుగులో సాయి పల్లవి గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి ఈ థాండేల్ మూవీతో సాయి పల్లవి గారికి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ థాండేల్ మూవీకి ముందు సాయి పల్లవి గారు ఇంకా నాగ చైతన్య గారు ఇద్దరు కలిసి లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ థాండేల్ మూవీలో నటిస్తున్నారు. చూడాలి వీళ్ళు సెకండ్ టైం కలిసి నటిస్తున్న ఈ థాండేల్ మూవీ మళ్ళీ మంచి పెద్ద హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రాజ్ తరుణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పురుషోత్తముడు. ఈయన తెలుగులో ఒక మూవీలో హీరోలాగా యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ నా సామిరంగా. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పురుషోత్తముడు మూవీతో మన ముందుకు వస్తున్నారు రాజ్ తరుణ్. చూడాలి ఈ మూవీతో రాజ్ తరుణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చి ఈయన తెలుగులో మళ్ళీ మూవీ ఆఫర్ని దక్కించుకుంటాడా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది రామ్ భీమన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డాక్టర్ రమేష్ తేజ్వాట్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రాజ్ తరుణ్, హాసిని సుధీర్, రమ్యకృష్ణ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు హాసిని సుధీర్. ఈమెది తెలుగులో ఇదే మొదటి సినిమా. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి ఈమెకి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో రమ్యకృష్ణ గారు కూడా నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో ఈమెది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని మూవీ టీం చెబుతున్నారు. చూడాలి ఈ మూవీతో రమ్యకృష్ణ గారికి ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అలానే ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇంకా మూవీ కూడా చాలా పెద్దగా హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది.
ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రాజాసాబ్. అయితే ఈ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో ప్రభాస్ గారు మొత్తం ఈ రాజాసాబ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఈ మూవీని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ రాజాసాబ్ మూవీ కూడా రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారికి ఇంకొక పెద్ద హిట్ ఇస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ రాజాసాబ్ మూవీ ఒక హర్రర్ కామెడీ ఫిలిం అని మూవీ టీం అంటున్నారు. ఇంకా మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీలో మనం ప్రభాస్ గారిని ఎప్పటి చూడని విధంగా చూస్తాము. అలానే డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారు ఎలా ఉంటారో ఈ మూవీలో కూడా సేమ్ అలానే ఉంటారు. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. చయన్ విక్రమ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తంగలన్. అయితే ఈ మూవీకి ముందు చయన్ విక్రమ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కోబ్రా. ఈ కోబ్రా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తంగలన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు చయన్ విక్రమ్ గారు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ తంగలన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చయన్ విక్రమ్ గారికి ఈ మూవీ చాలా పెద్ద హిట్ ఇస్తుంది అని అంటున్నారు. అలానే ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ తంగలన్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ తంగలన్ మూవీని డైరెక్ట్ చేస్తుంది పా రంజిత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చయన్ విక్రమ్, మాలవిక మోహన్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మాలవిక మోహన్. ఈమెకి లాస్ట్ హిట్ మూవీ అంటే మాస్టర్. ఈ మాస్టర్ మూవీ రిలీజ్ అయ్యి 4 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఈ మూవీ హిట్ తర్వాత మాలవిక మోహన్కి ఒక్క పెద్ద హిట్ మూవీ కూడా లేదు. ఈమె ఈ మధ్యకాలంలో యాక్ట్ చేసిన క్రిస్టి మూవీ కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ తంగలన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు మాలవిక మోహన్. చూడాలి ఈ మూవీతో అయినా మాలవిక మోహన్కి ఒక పెద్ద హిట్ వచ్చి మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తంగలన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మాలవిక మోహన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటుంది. చూడాలి ఈ తంగలన్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.